నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నఖానంద్ బాబు జన్మదిన వేడుకలు. పేదలకు సహాయ సహకారాలు అందించి వారి అభ్యున్నతికి కృషి చేయటమే అన్న ఎన్టీఆర్కు ఘనమైన నివాళి. మాజీ ఎంపీపీ మైనేని. ఈ నెల 22న హైదరాబాదులో మాదిగల కృతజ్ఞత సభ. శాస్త్ర విధానాన్ని గ్రామీణులకు చేరువ చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ నాయుడమ్మ. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్. మాజీ మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు జన్మదిన వేడుకలను బుధవారం తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందబాబును పూలమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలోని పలువురు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి విచ్చేసి కేక్ కట్ చేయించారు. అభిమానులు, పార్టీ నాయకులతో కార్యాలయం మొత్తం నిండిపోయింది. తమ అభిమాన నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ ఆయా ప్రాంతాల నుండి విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్యకర్తలు, నాయకులు తనపై చూపిన అభిమానానికి సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంకు చెందిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వేమూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీ నక్కా ఆనందబాబు గారి జన్మదిన సందర్భంగా తెనాలి, వేమూరు నియోజకవర్గాల పార్టీ కార్యాలయంలో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో రెండు నియోజకవర్గాల పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానులు అందరి సమక్షంలో అన్న ఆనందబాబు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రెండు నియోజకవర్గాల ప్రజల తరఫున, పార్టీ నాయకులు, కార్యకర్తల తరఫున అన్న ఆనందబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఓ విద్యార్థి దశ రాజకీయాల నుండి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా ఎంతో క్రమశిక్షణతో కింది స్థాయి నుండి ఎవరి యొక్క అండబలాలు లేకుండా, ఎవరి యొక్క ప్రోత్సాహం లేకుండా స్వశక్తితో పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఓ విద్యార్థి నాయకుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా, నేడు పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఇంత ఒత్తిడింటే అన్నట్టుగా క్రమశిక్షణతో ఈ 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు కూడా నక్కా ఆనందబాబు గారి నడిచిన నడక అనేది ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. లయన్స్ క్లబ్ సభ్యులు లయన్ నేరెళ్ల దిలీప్ పుట్టినరోజును పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలకు స్టీల్ వాటర్ డ్రమ్మును బహుకరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ వ్యవస్థాపకులు లయన్ కాకర్లపర్తి సుబ్రహ్మణ్యం, మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొని పట్టణంలోని తులసీరాం చౌక్లో ఉన్న స్పెషల్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్కు స్టీల్ వాటర్ డ్రమ్, ఆట వస్తువులు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మంచినీటి కాలుష్యం వలన విషజ్వరాలు, డయేరియా వంటి విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో నేరెళ్ల దిలీప్ గారి పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు వాటర్ డ్రమ్ముతో పాటు ఆయా వస్తువులను ఇవ్వటం జరిగిందన్నారు. మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ వారు వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు అయినాల మల్లేశ్వరరావు, పాదర్తి వెంకటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు గోలి లీలాకృష్ణ, ఉపాధ్యాయులు ఆళ్ల వెంకట గోపాలరావు, సిరివెల్ల మౌనిక, పూషడపు వరలక్ష్మి, వి జయంతి బాబు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ వారు ఈరోజు మరి తులసిరామ్ చౌక్లో ఉండేటువంటి ప్రాథమిక పాఠశాలలో
మంచినీటి ఉపయోగార్థం పిల్లల కోసం ఒక మంచి క్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా పిల్లలందరూ కూడా చక్కగా ఈ క్యాన్లో ఉండేటువంటి వాటర్ను ఉపయోగించుకొని మరి వారు ఇచ్చినటువంటి దాతృత్వానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ వాళ్ళు ఇక్కడే కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా పాఠశాలల్లో పిల్లలకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి పిల్లల యొక్క ఉపయోగార్థం కావాల్సినటువంటి అన్ని వస్తువులు కూడా అందించడం జరుగుతుంది. వీటితో పాటు ఆటల కోసం వాళ్ళకి కావాల్సిన రింగ్ కావచ్చు, బాల్స్ కావచ్చు, స్కిప్పింగ్ తాళ్ళు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 11 లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో మా క్లబ్ అధ్యక్షులు లైన్ నేరేళ్ళ వెంకటకృష్ణ మోహన్ రావు గారి కుమారుడు లైన్ నేరేళ్ళ దిలీప్ గారి జన్మదినం సందర్భంగా తెనాలి తులసిరామ్ చౌక్లో ఉన్నటువంటి స్పెషల్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులందరికీ ఉపయోగం కోసం వాటర్ స్టీల్ డ్రమ్ ఇవ్వటం, అలాగే వాళ్ళకి వ్యాయామం కోసం ఆట వస్తువుల్ని స్కిప్పింగ్ రోప్స్ అలాగే రింగులు అందజేయటం జరిగింది. ఈరోజు ప్రతి నెల మేము కనీసం 2 కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. వాటిలో వీలైనంత వరకు ప్రాథమిక పాఠశాలలు ఎంపిక చేసుకుని, ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసుకుని, వాటిలో ఉండేది ఎక్కువ మంది పేద పిల్లలు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు మేము సేవ చేసేదానికి అర్థవంతంగా ఉంటుందని సెలెక్ట్ చేసుకొని ఆ స్కూల్ని వాళ్ళని అడిగి వాళ్ళకి అవసరమైన వస్తువులు అందజేయటం జరుగుతుంది. ఇవాళ మనకి తెలుస్తూ ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం అనేది. మంచినీళ్ళు ఏవి పెడితే అవి తాగితే కలుషితమైన నీళ్లు తాగినందువల్ల మోషన్స్, డయేరియా, విరోచనాలు, అలాగే జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. ప్రస్తుతం కూడా జిల్లాలో వైరల్ ఫీవర్స్ బాగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు తాగునీరు మంచినీళ్ళే తాగాలి. దానికోసమని ఈ నెల 15వ తేదీన తెనాలిలో శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలను స్థానిక బుర్రుపాలెం రోడ్లో గల లక్ష్మీనగర్ కాలనీ శరణాగతి గోష్ఠి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి గురువారం తెలిపారు. 15వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో భగవాన్ నామ సంకీర్తన, తిరుమంజనం, ఉట్టి మహోత్సవం, శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ, 64 రకాల ప్రసాదముల వితరణ వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి వేడుకల కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం నిర్వాహకులు నరేంద్ర రామానుజ దాసస్వామి మాట్లాడుతూ, అంగరంగ వైభవంగా జరిగే శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. వేడుకలలో ఉదయం నుండి భగవన్నామ సంకీర్తన, పుట్టి మహోత్సవం, ప్రత్యేక పూజలు, మంగళ శాసనము, శాతమురే తీర్థ ప్రసాద గోష్ఠి ఎంతో వైభవంగా జరుగుతాయని తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు 64 రకముల ప్రసాదముల వితరణ జరుగుతుందని తెలిపారు. ప్రసాద కైంకర్యంనకు 516, పుష్ప కైంకర్యంనకు 116 రూపాయల చొప్పున చెల్లించగలరని అన్నారు. భగవద్భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. కార్యక్రమంలో తన్నీరు సీతారామాంజనేయులు, విష్ణు, మలకల శ్యాంసుందర్రావు, ఉగ్గాల పున్నారావు, సోమరౌతు నాగేంద్రయ్య, కొడాలి రాజ్యలక్ష్మి, సుబ్బలక్ష్మి, వి లక్ష్మీకుమారి, తోట గోపి, తాడికొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రియ భగవద్బంధువులారా, మన నూతనమైనటువంటి శ్రీ శరణాగతి గోష్ఠి ఆశ్రమంలో రేపు అనగా సెప్టెంబర్ 15వ తారీఖు సోమవారం రోజున శ్రీ వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు జరుగుతున్నవి. ఇంతకు మునుపు మనకి శ్రావణ బహుళ అష్టమి రోజున కృష్ణాష్టమి జరిగింది. అయితే వైష్ణవ సాంప్రదాయాన్ని అనుకరించి ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమిని నిర్వహించడం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉన్నది. అందున ఈ కార్యక్రమాన్ని శ్రీకృష్ణ భగవానుడి యొక్కటువంటి తత్వాన్ని, తాను ధర్మ ఆచరణని, బ్రహ్మ జ్ఞానాన్ని అందించి మనందరిలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక మార్పుని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ స్వామి యొక్క ఆవిర్భావ మహోత్సవాన్ని, జన్మాష్టమి మహోత్సవాన్ని ఈ ప్రజలందరూ కూడా, మానవుడే పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఆచరించి తీరవలసినటువంటి
ఒక అద్భుతమైనటువంటి పుట్టినరోజు మహోత్సవం, శ్రీకృష్ణ భగవానుడికి ఆవిర్భావం. ఆ సందర్భంగా మన శరణాగతి గోష్ఠిలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. శ్రీమద్ పరమహంస పరివిరాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి చినజీర స్వామి వారి యొక్కటువంటి పరిపూర్ణ మంగళాశాసనములతో ఈ జన్మాష్టమి మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున 15వ తారీఖున శ్రీ వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం జరుగుతున్న సందర్భంగా నరేంద్ర స్వామి గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే, నూతనంగా భగవద్బంధువులందరూ కూడా విరాళాలు సేకరించటం, వారందరూ కూడా ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో ఈ నూతన శ్రీ శరణాగతి గోష్ఠి ఆశ్రమం ఏర్పాటు చేయటం జరిగింది. దానికి ఆ దాతలందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు, శ్రీరంగనాథుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం 15వ తారీఖు జరిగేటువంటి ఈ మహోత్సవానికి భక్తులందరూ ఇచ్చేసి ఈ నూతన ఆశ్రమంలో ఆశీస్సులు పొందవలసినదిగా. జనహృదయాలలో చెరగని ముద్ర వేసిన నాయకులు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. శాసనసభ్యులు నక్కా ఆనందబాబు జన్మదినం సందర్భంగా బుధవారం హార్వెస్ట్ ఇండియా క్యాంపస్లో కేఎస్కే టీం ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకుడు సుద్దపల్లి నాగరాజు పర్యవేక్షణలో ఆనందబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నక్కా ఆనందబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ హెనీ క్రిస్టినా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి వారి అభ్యున్నతి, అభివృద్ధికి ఆనందబాబు కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. సమస్యలు ఉంటే ఆయన దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే పరిష్కరిస్తారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ నక్కా ఆనందబాబు అజాతశత్రువు అని, మంచి స్నేహితుడని, కులమతాలకు అతీతంగా అందరి కోసం పనిచేస్తారని, ఆయన నిగర్వి, నిరాడంబరుడు, శాంత స్వభావుడని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆయన శాసనసభ్యులుగా కొనసాగుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జన్మదిన కేక్ను కట్ చేయించి భారీ గజమాలతో ఆనందబాబును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నులుకుర్తి రమేష్, అత్తోట శరత్, తాడిపోయిన హరిప్రసాద్, శాఖమూరి నారాయణ ప్రసాద్, కుర్ర లక్ష్మీనారాయణ, ఆని రవీంద్ర, రావూరి సతీష్, కొలకలూరి కిరణ్, అంజీ, సునీల్, పాల్, చందు, దిలీప్, పులి, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారి జన్మదిన వేడుకల్ని ఈరోజు జిల్లా అంతా కూడా చాలా ఘనంగా జరుపుకున్నటువంటి పరిస్థితి. నక్కా ఆనందబాబు గారు జన మనిషి, జనాల హృదయాలను దోచుకున్నటువంటి వ్యక్తి. నియోజకవర్గంలో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, ఎవరు ఏ సమస్యతో వెళ్ళినా వెంటనే స్పందించేటువంటి మంచి మనసున్నటువంటి మనిషి. బడుగు పేద బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి నక్కా ఆనందబాబు గారు. ఈరోజు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారు శాసనసభ్యులుగా వేమూరికి మరి ఎన్నో సేవలను అందిస్తున్నారు. ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని స్పందించి వాటిని మరి తీర్చేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాము. శాసనసభ్యులు, వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారి యొక్క జన్మదినోత్సవం ఈ యొక్క క్యాంపస్ నందు జరుపుకోవటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. నక్కా ఆనందబాబు గారు అంటే ఒక అజాత శత్రువు, మంచి మనిషి, కుల మత వర్గాలకి అతీతంగా కూడా మంచి స్నేహితుడు. ఎలాంటి పని, ఎలాంటి కష్టం, ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా వెంటనే తన వంతు శైలిలో రెస్పాండ్ అయ్యి ఆ యొక్క పనిని చక్కగా చేసి ప్రతి ఒక్కరికి అతి దగ్గరగా ఉన్నటువంటి శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు. మరి ఇలాంటి మంచి వ్యక్తి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని
ప్రత్యేకంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఎన్నో కార్యక్రమాల్లో ముందుకు వెళుతూ అన్నిటికంటే ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధి కాకుండా రాష్ట్రంలో కూడా ఒక మాజీ మంత్రిగా కూడా ఒక మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నక్కా ఆనందబాబు గారు. రాబోయే రోజుల్లో మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని. రెయిన్బో ట్రస్ట్ తెనాలి మరియు శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ శనివారం నృత్య పోటీలు నిర్వహిస్తున్నట్లు రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ జీవన్ లత తెలిపారు. స్థానిక కొత్తపేటలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జరిగే ఈ నృత్య పోటీలలో 1వ తరగతి నుండి 10వ తరగతి ఇంటర్ వరకు చదివే మహిళలు మాత్రమే పాల్గొనాలని ఆమె కోరారు. తెనాలిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ జీవనలత మాట్లాడుతూ 13వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరిగే ఈ పోటీలలో గ్రూప్ డ్యాన్స్ విభాగంలో ఫోక్ వెస్ట్రన్ డ్యాన్స్లో 1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదివేవారు ఒక్కొక్క గ్రూప్కు 6 నుండి 8 మంది సభ్యులు మాత్రమే పాల్గొనాలని సూచించారు. క్లాసికల్ సోలో డ్యాన్స్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివేవారు మాత్రమే పాల్గొనాలని అన్నారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలు డ్యాన్స్ నేర్చుకున్నవారు అలాగే కళాభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో జి అనురాధ, కోట భవానీ, భవ్య జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము, వినోద కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఈసారి రెయిన్బో ట్రస్ట్ ఇన్ అసోసియేషన్ విత్ శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ మీ ఇద్దరి సంయుక్త ఆరోగ్యంలో ఒక నృత్య పోటీల్లో మీ ముందుకు వచ్చాము. అది రాధాకృష్ణ కళ్యాణ మండపంలో శనివారం 13/9/2025 జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 8 గంటల వరకు. ఇందులో 2 రకాల పోటీలు. ఒకటేమో సోలో నృత్య పోటీలు, రెండవది ఏమో గ్రూప్. సోలో వచ్చేటప్పటికి క్లాసికల్ మరియు వెస్టర్న్ ప్రతి వాళ్ళకి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇస్తాము. ఆ గ్రూప్ వచ్చేటప్పటికి ఫోక్ మరియు వెస్టర్న్ వీళ్ళకి కూడాను ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇండివిజువల్ ప్రైజెస్, అంటే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే అంతమందికి ప్రైజెస్ ఇస్తాము. కాబట్టి ఈ రెయిన్బో ట్రస్ట్ నుంచి వచ్చే ఈ నృత్య పోటీలని మీరందరూ ఆదరించి పాల్గొని మంచిగా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఇందులో గమనించాల్సింది ఒకటి ఉంది ఏంటంటే, ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే, అది కూడా డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే. కాబట్టి డ్యాన్స్ నేర్చుకున్న వారు మాత్రమే రావాలని కోరుకుంటున్నాను. శాస్త్ర విజ్ఞానాన్ని గ్రామీణులకు చేరువ చేసిన ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ అవార్డును ఆర్థిక రంగంలో పీపుల్స్ అడ్మినిస్ట్రేటర్గా గుర్తింపు పొందిన మద్దిరాల నాగరాజుకు బహుకరించడం సముచితమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభకు ఫౌండేషన్ అధ్యక్షుడు ఎడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహించారు. ముందుగా డాక్టర్ నాయుడమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ నాయుడమ్మ అవార్డు ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నాగరాజుకు నాయుడమ్మ అవార్డును ప్రదానం చేసి నాగరాజు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం ప్రజల పురోభివృద్ధికి తోడ్పడేందుకు నాయుడమ్మ ఎంతగానో తపించారన్నారు. ఆ దిశగా జీవితకాలం పనిచేసి ఎన్నో విజయాలను సాధించారని చెప్పారు. వికసిత్ భారత్కు వెన్నెముక అయిన ఆర్థిక రంగంలో నాగరాజు పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. త్రిపుర ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ఫైనాన్స్ కార్యదర్శిగా ఉన్న నాగరాజుతో బడ్జెట్ రూపకల్పనలో అనుభవాన్ని ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేసుకున్నారు. చెన్నైలోని జాతీయ చర్మ పరిశోధనా సంస్థ ముఖ్య కార్యదర్శి డాక్టర్ స్వర్ణ వికాంత్ తన ప్రసంగంలో డాక్టర్ నాయుడమ్మను నేషనల్ బిల్డర్గా అభివర్ణించారు. విదేశాలు సుంకాలు పెంచిన నేపథ్యంలో ఎగుమతుల ప్రధానమైన తోలు పరిశ్రమలో 2030 నాటికి $50 బిలియన్ వృద్ధి నిజంగా సవాలని, నాయుడమ్మ స్ఫూర్తితో సాధిస్తామని చెప్పారు. ఫౌండేషన్ వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం తమ లక్ష్యాలను వివరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలరి గౌరీశంకర్ మాట్లాడుతూ సాటి మనిషిని అంటుకుంటే పాపమనే మకిల మనస్తత్వాలను శుద్ధి చేసిన సామాజిక శాస్త్రవేత్త, చర్మకారుల చేతి వాసనలనే కాదు సమాజానికి పట్టిన ఆధిపత్య దుర్వాసనలను కూడా తుడిచేసిన పరిశోధకుడిగా, మానవతావాదిగా నాయుడమ్మ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని చెప్పారు. డాక్టర్ నాయుడమ్మపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లను బహుకరించారు. అవార్డు గ్రహీత నాగరాజు మాట్లాడుతూ భారత ఆధునికతను సంతరించుకుంటున్న రోజుల్లో డాక్టర్ నాయుడమ్మ తన పరిశోధనలు, ఆవిష్కరణల ప్రయోజనాలను పరిశ్రమలకే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా చేశారని చెప్పారు. ఇటీవల మన గ్రామీణ భారతదేశం గొప్ప ప్రతిభ చాటిందన్నారు. దేశంలోని
ఎంఎస్ఎంఈలు 11 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తూ వికసిత్ భారత్కు ఇంజిన్లుగా ఉన్నాయని, డిజిటల్ మౌలిక వస్తువులు పునాదిగా ఉన్నట్లు నాగరాజు చెప్పారు. ఈ డిజిటల్ నిర్మాణం కేవలం జాతీయ విజయం మాత్రమే కాదని, ప్రపంచానికి ఒక నమూనాగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎడ్లపాటి స్వరూపారాణి, అయినాల మల్లేశ్వరరావు, తమరిష అనంత ఆచార్యులు, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. నాయుడమ్మ గారి పేరుతో ఈ పురస్కారం అందుకోవటం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన శాస్త్రవేత్తే కాకుండా ఎన్నో సంస్థలకు వ్యవస్థాపకులు, దూరదృష్టి కలిగిన వారు. భారతదేశం ఆధునికతను సందర్భించిన దశలో ఆయన తన పరిశోధనల ద్వారా సైన్స్ యొక్క ప్రయోజనాలు ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడేలా పనిచేశారు. ఆయన అసలు గొప్పతనం సైన్స్ని గ్రామాలు, వ్యవసాయ రంగం, చిన్న ఉద్యోగుల దాకా తీసుకువెళ్ళడం. ఆయన జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని అందుకోవడం ద్వారా సైన్స్ సామాన్యులు తక్కాల్సిన అవసరాన్ని మళ్ళీ మనం అందరం గుర్తు చేసుకుంటున్నాం. ఈ పురస్కారం అందుకున్న గత విశిష్ట వ్యక్తుల సరసన నాకు చోటు దక్కటం ఎంతో గర్వించదగ్గ విషయం. వారు వివిధ రంగాల్లో దేశోన్నతికి చాలా కృషి చేశారు. అలాగే నాయుడమ్మ ఫౌండేషన్ తన విలువలను సేవా తత్పరతతో కొనసాగిస్తుంది. Somehow I could get the feel of the meeting. I would get the feel of the function today. We are here to honor the great scientist, and we are here to award Sri Nagaraju, who has served from one of the remotest corners of India, and he is now in Delhi looking after the banking sector, which is a feat in itself. And I must congratulate him, and I'm sure people do retire, but he is not going to be retired, doesn't mean tired. People keep going, and I'm sure he'll have many more years to contribute to the good work he's doing. And I must congratulate all the organizers for bringing this beautiful function here. And I am happy to be in Andhra. I can feel the freshness in the air. It is so lovely and green and full of paddy fields. When I was driving through, I could feel the freshness in the air. And Andhra people are known for their hard work. We in Northeast, we know that Andhra people work very hard. They are complete achievers. They are the people behind the IT boom of not only this country but also of US. So we must congratulate all of you for this beautiful function. I thank you once again. Jai Hind, Jai Bharat. 45,000 కోట్ల రూపాయలు ముద్ర నుంచి దేశవ్యాప్తంగా పంపిణీ చేశారు. ఈరోజు సహాయం అందాల్సింది పై వాళ్ళకు కాదు, ఆదివాసీలకు అందాల, గిరిజనులకు అందాల, దళితులకు అందాల, బలహీన వర్గాలకు అందాల, అట్టడు వర్గాలకు అందాల. ఆ పని ఈరోజు నాగరాజు గారు చేస్తున్నారు. దానికి మనందరం గట్టిగా కరతాళ ధ్వనులతో తెలియజేస్తాం. ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతి ఆధ్వర్యంలో మాదిగల కృతజ్ఞతా సభ జరుగుతుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ మరియు జిల్లా ఇన్ఛార్జి కొమరల శ్రీనివాసరావు మాదిగ గురువారం పట్టణ ఎంఆర్పీఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదిగల కృతజ్ఞతా సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ మరియు ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ తదితరులు హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు నాగరాజు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపార్టీ బ్రహ్మయ్య మాదిగ ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మరియు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల 22వ తారీఖున హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో మాదిగల కృతజ్ఞత సభ సాయంత్రం 4 గంటలకు జరుగుతుందని, ఈ సభకు ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖ మరియు సైన్స్ టెక్నాలజీ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనరసింహ గారు మరియు ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు
మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాగరి గారు, ప్రీతం గారు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరుగుతుందని అన్నారు. తెనాలి డివిజన్లో ఉన్న మాదిగ ఉపకులాల నాయకులు, కార్యకర్తలు అధికంగా పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎటుకూరి విజయ్ కుమార్ మాదిగ, సౌపాటి ప్రసాదరావు మాదిగ, సౌపాటి శ్రీధర్ మాదిగ, జిల్లా ఇన్ఛార్జు కొమరాల శ్రీనివాసరావు మాదిగ, ఇర్ల నీలాంబరము, కోడూరు మోజేషు, గడ్డం బుజ్జిబాబు, కారుమంచి సురేషు, వై వెంకటేష్, రత్నరాజు, జి లక్ష్మణరావు తదితరులు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ మాదిగల సభను కృతజ్ఞత కూడిక చేయడం జరుగుతూ ఉంది. దానిలో చుట్టుపక్కల ఉన్నటువంటి మాదిగ ప్రజానీకం అందరూ కూడా ఎంఆర్పిఎస్ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అలానే 1994 జూలై 7వ తారీఖున నాగోపరపాడు మండలం, ప్రకాశం జిల్లా ఇదుముడి గ్రామంలో ఎంఆర్పిఎస్ స్థాపించిన రోజున జూలై 7వ తారీఖున ఏదైతే పెద్దల సంఘం గ్రామ కట్టుబడి ఏదైతే ఉందో మాదిగలకు ఎవరైతే మద్దతు తెలిపి పూర్తి మద్దతు తెలిపి మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తానని చెప్పేసి మాట అండగా నిలబడి ఉంటామని మాట ఇచ్చిన రోజున మాదిగలందరూ కూడా వాళ్ళకి పూర్తిగా మద్దతు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఆ రోజున. అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి, ఇక్కడ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ చేయటం వలన సగమే మాదిగలకు ప్రయోజనం కలిగిందని మేము భావిస్తున్నాము. కాబట్టి ఆర్డినెన్స్ 2 నెలల్లో ముగిపోతుంది. ఆర్డినెన్స్ కాకుండా తాత్కాలికంగా ఉపశమనం కోసం చేసే ఆర్డినెన్స్ కాకుండా పర్మనెంట్గా శాశ్వతంగా చట్టం చేయాలని మా డిమాండు. రేపు అక్టోబర్ నెల మొదటి వారంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సమావేశం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా బ్రహ్మయ్య మాదిగ గారు అటెండ్ అవుతారు. ఈ చట్టంపై అక్కడ సమగ్రంగా మేము చర్చించుకొని మేము ముందుకెళ్తాం, భవిష్యత్ కార్యాచరణ తీసుకొని. అలాగే ఈ నెల 22వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన దానిపై రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై వారు చేసినటువంటి ఆ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సభ నిర్వహించడం జరుగుతుంది. రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరుగుతుంది 22వ తారీఖున సాయంత్రం 5 గంటలకి. అందరూ కూడా తెనాలిపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా. రూరల్ మండలం అంగలకుదురు గ్రామంలో జై శ్రీరామ్ ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాసు స్వామివారి పరంపర పీఠం దాసకోటి అంగలకుదురు దాస శేషస్వామి ప్రాంగణంలో ఆగస్టు 31వ తేదీ నుండి సెప్టెంబర్ 15 వరకు జరుగుతున్న మహాలక్ష్మి అమ్మవారి కుంకుమార్చనలో భాగంగా గురువారం హనుమాన్ చాలీసా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజతో అంతర్భాగంగా 108 సార్లు హనుమాన్ చాలీసా శ్రీమతి ఎస్ విజయలక్ష్మి తెనాలివారి బృందం మరియు అంగలకుదురు మోదుమూడి వగైరా గ్రామ భక్తులు పాల్గొని ఎంతో వైభవంగా పూజ నిర్వహించినట్లు చెప్పారు. ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా హోమములతో పాటు రేపు అనగా శుక్రవారం నాడు సామూహిక శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజ జరపబడుతుందని అన్నారు. శనివారం నాడు 13వ తారీఖు నాడు మోదమూడి అంగలకుదురు మొదలగు భక్తుల సహకారంతో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, ఆదివారం నాడు రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతము జరుగును. 15వ తారీఖు నాడు సోమవారం మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకము, పూర్ణాహుతి ఎంతో విశేషంగా జరగనున్నట్లు తెలిపారు. కావున పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు. ఈ ఉత్సవంలో భక్తుల గోత్రనామాలు స్వామివారికి విన్నవించబడినని అన్నారు. కావున భక్తుల అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని వారు కోరారు. శ్రీ దాసశేష స్వామి వారిచే 74 సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజలు 31 ఆగస్టు నుంచి రేపు సోమవారం 15వ తారీఖు వరకు జరుగుతాయి. అందులో అంతర్భాగంగా కుంకుమ పూజతో పాటు నిన్న సుందరకాండ హోమం చేసాం. నిన్న ఇవాళ ఈరోజు 108 సార్లు హనుమాన్ చాలీసా,
తెనాలి విజయలక్ష్మి వారి బృందం చేత అంగలగుతురు తెనాలి మోదుముడి వాళ్ళు వచ్చారు. రేపు స్వామి కుంకుమ పూజలు ఉన్నాయి. ఎల్లుండి శనివారం నాడు మళ్ళీ హనుమాన్ చాలీసా మోదుమూడి అంగలగుతురు మిగతా వాళ్ళందరితో జరుగుతుంది. ఆదివారం నాడు శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. సోమవారం నాడు 15వ తారీఖు నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకము పూర్ణావతి జరుగుతుంది. చాలా వైభవంగా జరుగుతుంది. ప్రతి నెల కళ్యాణాలు సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి. ఈ 5 ఏళ్లలో సుమారు 40 మందికి వివాహాలు అయినాయి, కోరికలు తీరినాయి. మీరు కూడా వచ్చి మీ కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరియు ఈ 3 రోజులు శుక్ర శని ఆది సోమవారంలో కూడా మీరు పాల్గొవలసిందిగా కోరుచున్నాము. నా నంబర్ 9966153156 9966153156. జై శ్రీరామ్. పేదలకు సహాయ సహకారాలు అందించి వారి అభ్యున్నతికి కృషి చేయటమే అన్న ఎన్టీఆర్కు ఘనమైన నివాళి అని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమృతలూరు మండల కేంద్రంలోని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ లక్ష్మీ బాంధవ్య చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి టైలరింగ్ వృత్తిలో ఉన్న ఆమెకు గురువారం ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ పంపిణీ చేశారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, వార్డు మెంబర్ షేక్ బాజీ, మాజీ ఎంపీటీసీ రాపర్ల మారుతి వీరరాఘవయ్య చేతుల మీదుగా లక్ష్మీ బాంధవ్యకు కుట్టు మిషన్ అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ లక్ష్మీ బాంధవ్య దాతలందించిన కుట్టు మిషన్ ద్వారా ఈ కాలనీలో అభివృద్ధి చెంది తన జీవన మనుగడకు దోహదపడేలా ఉపయోగించుకోవాలని కోరారు. ఎన్టీఆర్ సేవా మిత్ర బృందం ఆధ్వర్యంలో గతంలో కూడా ఈ గ్రామంలో 2 కుట్టు మిషన్లు అందజేయటం జరిగిందని, వారు ఈ కుట్టు మిషన్ల ద్వారా ఆర్థికంగా ఎదగాలన్నారు. సమాజంలో ఆర్థికంగా ఇబ్బంది పడే వారికి ప్రభుత్వం సహాయంతో పాటు దాతలు కూడా ముందుకొచ్చి ఆర్థికంగా వెసులుబాటు లేని వారికి చేయూతనిచ్చి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా చూడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రంథి సురేష్, దేవరకొండ సుబ్బారావు, షేక్ రంజానీ, గడ్డం సీతారామయ్య, ఇంటూరు విజయభాస్కర్, దావులూరి శ్రీనివాసరావు, దేవరకొండ ప్రసాదు, భవానీ, అనూష, బుజ్జి, చంద్ర, మూకర కోటేశ్వరమ్మ, పార్వతి, అమృత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమర్తలూరు గ్రామంలోని ఎస్టీ కాలనీలో మరి తల్లి తండ్రి లేని పాపకు గత 2 సంవత్సరాల నుంచి కూడా పాత మిషన్తో మరి బట్టలు కుట్టుకుంటుంది. మరి ఆ పాపకి ఎన్టీఆర్ సేవా సమితి తరఫున మరి మేమందరం కలిసి మిషన్ ఇవ్వటం జరిగింది. వాస్తవంగా మరి వాళ్ళ నాయనమ్మ దగ్గరే మరి ఉంటుంది. చిన్నపిల్లప్పటి నుంచి కూడా 10వ తరగతి దాకా చదివి ఖాళీగా ఉంటుంది. మరి అటువంటి పిల్లకి ఏదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంలో ఈ రోజున ఎన్టీఆర్ సేవా సమితి తరఫున మరి మేము మిషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే అందరూ కూడా ఉన్న దాంట్లో ఎంతో కొంత వేసుకుని ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే మరి ఎన్టీఆర్ ఆశయాలు మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నఖానంద్ బాబు జన్మదిన వేడుకలు. పేదలకు సహాయ సహకారాలు అందించి వారి అభ్యున్నతికి కృషి చేయటమే అన్న ఎన్టీఆర్కు ఘనమైన నివాళి. మాజీ ఎంపీపీ మైనేని. ఈ నెల 22న హైదరాబాదులో మాదిగల కృతజ్ఞత సభ. శాస్త్ర విధానాన్ని గ్రామీణులకు చేరువ చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ నాయుడమ్మ. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.